కార్పొరేట్ సంస్థలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రేమ అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ఉపాధి పేరుతో ఎకరం భూమిని 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించడం జరుగుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం కాకినాడ కాస్మోపాలిటన్ బాలాజీ చెరువు క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడారు. కాకినాడలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని మాజీ ఎమ్మెల్యే వర్మ హోటల్ నిర్మాణానికి కేటాయించడం దారుణమన్నారు. కార్పొరేట్ పట్ల తనకున్న ప్రేమను కానీ దాచుకుందామని ఏ రోజు ప్రయత్నం చేయడు. నేను పేదల పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నాను, నాది పేదల పక్షం, పెత్తందారులతోనే నా యుద్ధం అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోతే కల్లబల్లి కబుర్లు చెప్పి అధికారానికి వచ్చి రాష్ట్రాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి నేతృత్వంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, బిఎస్పి, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మేధావులు, మాజీ సర్పంచులతో కూడినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఆయుర్వేద కళాశాలకు కేటాయించినటువంటి భూమిని ఎస్విఎస్ కన్స్ట్రక్షన్తో నడుస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు, పిఠాపురం నాయకులు వర్మ గారికి కేటాయించడాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో తీవ్రంగా